అనుకున్నదొక్కటి అవుతుంది ఒక్కటి, ఏం జరుగుతుందో చూడాలి మనము. అసలు ఏం జరిగిందంటే గాడ్ ఆఫ్ వార్ ఆ కుమారస్వామి వారి కథా నేపథ్యంలో త్రివిక్రమ్ గారు రాసుకున్న కథ ఇది. అయితే అది ఫస్ట్ అల్లు అర్జున్ గారితో చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికే వెళ్ళిందని న్యూస్ అయితే మనం అయితే విన్నాం. అయితే అటు అల్లు అర్జున్ గారు కాదు, ఇటు ఎన్టీఆర్ గారు కూడా కాదనమాట. మరొక హీరో అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ కథా నేపథ్యంలో ఒక సినిమానైతే అనౌన్స్ చేశాడు. ఆయనే తమిళ హీరో శివకార్తికేయన్ గారు. నాకు ఇదంతా చూసిన తర్వాత జైలు అవకుశ సినిమాలో ఒక మీమ్ అయితే ఉంటది కదా, అయితే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి, మనం కాకపోతే మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్తే, ఆ మీమ్ అయితే నాకైతే గుర్తొచ్చింది. ఆన్లైన్లో గత కొన్ని రోజులుగా అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఈ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మాదంటే మాదని వాళ్ళైతే ఒకరిపైన ఒకరైతే ట్రోల్స్ వేసుకుంటా అయితే ఉన్నారు. ఎంతలో ఈ లోపల మన శివకార్తికేయన్ గారు అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకైతే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తామని ఆయన అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే మన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు అనమాట. దీనికి సంబంధించిన ఒక ప్రీ లుక్ పోస్టర్ అయితే నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో కనుక మీరు చూసుకుంటే మన శివకార్తికేయన్ గారు అయితే ఆ మురగన్ స్వామి వాడే ఆ ఆయుధం ఉంటుంది కదా, అలాంటి ఆయుధం అయితే పట్టుకుని మనోడైతే నుంచున్నాడు. అక్కడే అందరికీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇది గాడ్ ఆఫ్ వార్ అయిన ఆ మురగన్ స్వామి వారి కథా నేపథ్యంలో సాగే కథని. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే శివకుమార్ మురుగేశన్ అనమాట. ఆయనది ఇది సెకండ్ సినిమా. అయితే మనకది కన్ఫర్మేషన్ పూర్తిగా రావాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే మన ముందుకైతే వస్తే, అంటే ఏం కన్ఫర్మేషన్ కావాలంటే పక్కా ఈ సినిమా లార్డ్ మురుగన్ కథా నేపథ్యంలో ఉండే సినిమానే. అయితే దాన్ని ఓన్లీ రెఫరెన్స్గా తీసుకుని వీళ్ళు వేరే స్టోరీ ఏమైనా తీస్తారా, లేకపోతే పక్కా ఆ దేవుడి కథనే వీళ్ళు సినిమాగా తీస్తారా అనే క్లారిటీ అయితే మనకి సాయంత్రం అయితే వస్తుంది. అయితే యాక్చువల్గా ఎన్టీఆర్ గారికి కావచ్చు, అల్లు అర్జున్ గారికి కావచ్చు, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ చేయటం వల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే తమిళనాడులో ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయితే ఆ సినిమా కనుక హిట్ అయితే. ఎందుకంటే తమిళనాడులో మన లార్డ్ మురుగన్ కుమారస్వామి వారు ఎంత ఫేమస్ గాడో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పటివరకు ఆయన కథా నేపథ్యంలో భారీ ఎత్తులో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ వ్యాక్యూమ్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుని తమిళనాడులో కూడా మార్కెట్ వస్తుంది మన వాళ్ళకని నేనైతే అనుకున్నా. కానీ ఇప్పుడు తీరా కట్ చేస్తే ఒక తమిళ హీరో, అందులోని ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారు భారీ ఎత్తులో ఈ ప్రాజెక్ట్ని అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. మరి ఒకవేళ శివకార్తికేయన్ గారి గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా త్రివిక్రమ్ గారు ఈ సినిమాని టేకప్ చేస్తారా, అది తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇందాక చెప్పాను కదా, ఇది కుమారస్వామి వారి రెఫరెన్స్ తీసుకుని తీస్తున్న సినిమానా, లేకపోతే డైరెక్ట్గా ఆయన కథా నేపథ్యంలో ఉండే సినిమానా అనే క్లారిటీ అయితే మనకైతే వచ్చేస్తే, ఒకవేళ సేమ్ త్రివిక్రమ్ గారు అనుకున్న స్టోరీనే వీళ్ళు కూడా తీద్దాం అనుకుంటే అసలు ఇక్కడ ఏం జరిగిద్దంటే తీయొచ్చు. వాళ్ళు తీసిన తర్వాత కూడా త్రివిక్రమ్ గారు అయితే తీయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఆదిపురుష్ సినిమా తీశాడు మన ఓం రౌత్, అట్టర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మరొక బాలీవుడ్ డైరెక్టర్ అయితే రామాయణం అయితే తీస్తున్నాడు. ఆ సినిమా పైన హైప్ అలాగే ఉందన్నమాట. అలా ఏమైనా జరిగి ఈ సినిమా ఏమైనా దెబ్బ కొట్టి దాని తర్వాత త్రివిక్రమ్ గారిని మళ్ళీ తీస్తే తీయొచ్చు, లేకపోతే ఈ డైరెక్టర్ వర్షన్లో ఈయనైతే తెస్తాడు, దాని తర్వాత త్రివిక్రమ్ గారి వర్షన్లో ఆయన అయితే తీయొచ్చు. ఏదేమైనా సరే నిజంగా శివకార్తికేయన్ గారు సేమ్ త్రివిక్రమ్ గారు అనుకున్న స్టోరీ గనక తీసేస్తే ఇప్పుడున్న క్యూరియాసిటీ ఏదైతే ఉందో తర్వాత త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్కి అయితే ఉండదో, ఇదైతే నిజం. ఎందుకంటే శివకార్తికేయన్ గారి సినిమా తెలుగులో రిలీజ్ అయిపోద్ది, తమిళ్లో కూడా రిలీజ్ అయిపోద్ది, బాలీవుడ్లో కూడా డబ్ చేసి అయితే అక్కడైతే రిలీజ్ చేసేస్తారు. కాబట్టి మరి చూద్దాం మరి ఏం జరిగిద్దో. మరి దీనిపై ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నేను లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.